రవికుమార్ గారు ఒక్క నిమిషం వెయిట్ విఠల్ గారు. సో ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ మీద ఫైట్ చేశారు. ఓకే, లాస్ట్ గవర్నమెంట్ ఓడిపోయింది. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నా అబ్జర్వేషన్ అయితే గ్రూప్ 1 లీకేజీ, నిరుద్యోగులు అన్హ్యాపీనెస్, ఇవన్నీ కారణాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఒక న్యూట్రల్ వ్యక్తిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా జీటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా నిరుద్యోగులు యూత్ సమస్య మీద మీ ఆధ్వర్యంలో చర్చలు జరగడము. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబుల కన్నా అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గ్రూపు విద్యార్థులు, నిరుద్యోగులు. ఇది ఒక భారతదేశానికో తెలంగాణకో పరిమితమైంది కాదు. కానీ తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైంది. నాడు 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి 68లో మా ఉద్యోగాలు మాకు కావాలని. కానీ ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి పుష్కలంగా, మానవ వనరులు ఉన్నాయి. సహజ వనరులకి మానవ వనరులకి మధ్య సమతుల్యత లోపించడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణగా విడిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో పాటు ఇక్కడ ప్రతినిత్యం ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, రక్తతర్పణం జరుగుతుంది. ఖనిజ వనరులు, సహజ వనరులు ఉన్న నేలలో మానవ వనరులను సరిగా వాడుకోకపోవడం పాలకులు, ప్రభుత్వాల యొక్క వైఫల్యం. ఇవాళ యూత్ అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. 18 to 35 years ఉన్నది. తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు టీజీపీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మాకు ఉద్యోగాలు కావాలని. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నోళ్ళు ప్రచ్ఛన్న పరోక్ష నిరుద్యోగం దాదాపు 80 లక్షల మంది ఉన్నారు. ఇంత పొటెన్షియల్ ఉన్న యూత్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ పాలసీలో కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2 to 4% మించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండకూడదు. మినిమం 2 to 4% ఉండాలి. ఇవాళ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం డీసెంట్రలైజేషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇవాళ 33 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. చిన్నప్పుడు మా ఖమ్మం జిల్లా కలెక్టర్కి మానవతారాయణ కూడా తెలుసు, మా ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ. ఖమ్మం జిల్లా కలెక్టర్కి వెళ్తే కనీసం 100 నుంచి 500 మంది ఉద్యోగస్తులు ఉండేటోళ్ళు. అంటే అక్కడ బిల్ల బంట్రోత్ దగ్గర నుంచి కార్ డ్రైవర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు. ఇవాళ 33 జిల్లాల కలెక్టరేట్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, పోలీస్ స్టేషన్లు కొత్తగా పాలనా వ్యవస్థ వచ్చినప్పుడు 2% నుంచి 4% వరకు పెరగాలి. ఎందుకంటే ఇలా రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చినాయి. నాటి చెన్నారెడ్డి నుంచి కేసీఆర్ వరకు, రేవంత్ రెడ్డి వరకు. కార్పొరేషన్లు పెరుగుతున్నాయి, రాజకీయ నాయకుల పదవులు పెరుగుతున్నాయి. కానీ అసలు ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగాలు క్రియేట్ చేసేది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం కాదు. పాలనా వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రులు మాత్రం కింద లెవెల్లో పాలన చేయలేరు. పాలన చేయాలంటే కింది లెవెల్లో గ్రామం దగ్గరలో అడ్మినిస్ట్రేషన్ అనేది, ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ అనేది ఉండాలి. ఇప్పుడు పార్లమెంట్ లోను అసెంబ్లీలో చట్టాలు చేస్తే ఆ చట్టాలను అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ 4 కోట్ల మందికి కనీసం 3% అంటే 12 లక్షల ఉద్యోగాలు సైంటిఫిక్ పద్ధతిలో క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. గతంలో ఉన్న కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఇంటికో ఉద్యోగం వస్తుంది, కూర్చొని పెరుగన్నం తింటామని వాగ్దానం చేశారు. అదే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మేము అనలేదని చెప్పి తూచన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7, 2023 ఎల్బీ స్టేడియంలో నేను ఆయన ఎదురుగానే ఉన్నా, ఆయన చూస్తూ చెప్పింది ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు. ఆ 2% 1 టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి వచ్చిన ఓటు డిఫరెన్స్ 2% లోపే. ఈ 2% నిరుద్యోగుల వల్లనే వచ్చినామని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నా, డిసెంబర్ 7, 2023లో మీరు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి దాదాపు 550 రోజులు అవుతుంది. ఈ 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు కనీసం 18 సెకండ్లు కూడా ఏ నిరుద్యోగ ప్రతినిధితో చర్చలు జరిపారు. ఇక్కడ మా మానవతారాయ్ గారు అద్భుతంగా కొట్లాడుతున్నారు. కానీ మానవతారాయ్ అన్న రేపు ఇదే నిరుద్యోగుల్ని మనిద్దరం ఇనిషియేటివ్ తీసుకొని నిరుద్యోగులతో ఒక డిబేట్, డిస్కషన్ జరపాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది పక్కకు పెడితే ఒక 60 లక్షల నుంచి 80 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేశారు. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లో, ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో మన ఉస్మానియా బిస్కెట్ తిన్నారు, ఇరానీ చాయ్ తాగిర్రు, బావాచి బిర్యానీ. కేసీఆర్ గారి మీద నమ్మకం కోల్పోయే 3 నెలలు బస్సు యాత్ర చేసి ఇదే రియాజ్ గారి ఆధ్వర్యంలో నేను 31 కాన్స్టిట్యున్సీలు తిరిగిన. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు. కేసీఆర్ నియంతృత్వం పోవాలి. ప్రవల్లిక ఆత్మహత్య గాని నిరుద్యోగులని తార్నాకట్టు, విద్యానగర్ వరకు బంధించి కేసీఆర్ ఒక దమనకాండ చేసిండు. ఎట్టి పరిస్థితిలో ఈ నియంతృత్వ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేమంతా తెలంగాణలో ఉన్న యూత్ అంతా పార్టీలకు అతీతంగా మార్పు రావాలని కోరుకున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులే కారణము. కనీసం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కోదండరామ్
గారు పెద్ద మనిషి ఉన్నాడు, ఆకునూరి మురళి ఉన్నారు, బల్మూరి వెంకట్ ఉన్నారు, రియాజ్ ఉన్నారు, మా మానవతారాయన్ ఉన్నాడు. మనం అంతా కలిసి కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి నిరుద్యోగుల బాధలు ఎందుకు తీసుకెళ్లలేకపోయినాం? ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తాడు, అందాల పోటీలు ఖర్చు పెడతాడు, 18 సెకండ్లు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు టైం ఇవ్వలేకపోయిండు? అందరూ అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. టైం అడిగారా? చాలా సార్లు అడిగామండి, చాలా సార్లు అడిగాము. జయపాల్ రెడ్డి గారికి చెప్పాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి నేను స్పష్టంగా చెప్తున్నా, ఏ నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలతో నువ్వు సీఎం సీట్ లో కూర్చున్నావో అదే నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత చెప్తున్నారు అనేది మీరు ఇప్పటికైనా 100% వ్యతిరేకంగా ఉన్నారండి. ఎందుకు వ్యతిరేకంగా లేరంటే చెప్తున్నా. ఒకటే ఎగ్జాంపుల్, పెద్దగా రెస్పాన్స్ రాలేదు సెక్రటరీ సార్. ఇప్పుడు ఒక నిమిషం, సెక్రటరీ గతంలో నిరసన తెలపడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అసలు నిరసన చెప్పడానికి వచ్చేటోళ్ళని హౌస్ అరెస్టులు చేస్తున్నారు కదా. నాకు సూర్యాపేట నుంచి, ఖమ్మం నుంచి అర్ధరాత్రి చాలా మంది నిరుద్యోగులు ఫోన్ చేస్తే అసలు వాళ్ళకి పిలుపుతో సంబంధం లేని నిరుద్యోగులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా డెమోక్రసీలో డిబేటు, డిస్కషన్, డైలాగ్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు నాకు పరిచయము. రేవంత్ అన్న, మీరు ఇమీడియట్ గా నిరుద్యోగులతో చర్చలు జరపండి. మీరు మధ్యలో ప్రతినిధులు అక్కర్లేదు. ముఖ్యమంత్రిని అన్న రేవంత్ అన్న అంటే నేనున్నా అన్న రేవంత్ అన్న ఎందుకు మీరు కలవకుండా ఉంటారు? ఇట్లనే కలవకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో నిరుద్యోగులు మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దయచేసి మీరు ఇమీడియట్ గా చర్చలు జరపండి. నిరుద్యోగం అనేది ఆటం బాంబు కన్నా పెద్ద బాంబు. ఇవాళ గ్రూప్ 1 అమ్మాయిలు 3 సూసైడ్ చేసుకున్నారు. జీవో నెంబర్ 46 వాళ్ళు 16 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా జీవో నెంబర్ 46 మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ బాబు వరకు ప్రతి నాయకుడు వచ్చి ఇందిరా పార్క్ లో మాట్లాడారు. కనీసం నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి పోతే జీవో నెంబర్ 46 కానీ జీవో నెంబర్ 311 అమ్మాయిలు పోతే రెండు రోజులు వాళ్ళు జోలె పట్టి అడిగిరు లేడీస్, మమ్మల్ని కనీసం అపాయింట్మెంట్ ఇప్పేయండి అని. నేను దయచేసి రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మానవతారాయణ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ముఖ్యమంత్రి గారితో ఈ నిరుద్యోగ ఏమంటారంటే 60+11 71,000 ఉద్యోగాలు భర్తీ చేశాము అని అంటారు. యాక్చువల్గా ఇక్కడ కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము. సీఎం అనేటోడు కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎల్ఐ అయినా, మల్లయ్య అయినా కస్టోడియన్ మాత్రమే. ఇది రాజరికం భాష. కేసీఆర్ కనుక నేను అది ఇచ్చిన, రేవంత్ రెడ్డి ఇది ఇచ్చిన అంటే ఉద్యోగస్తులు ఇచ్చేది నిరుద్యోగులను బాగు చేయడానికి కాదు. మీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మీ ఉద్యోగస్తుల సంఖ్య 2 to 4% ఉండాలి. మీరు అడ్మినిస్ట్రేషన్ చేసేది ఒక ముఖ్యమంత్రి పోయి మొత్తం ప్రజాపాలన చేయలేడు కదా. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన ఎప్పుడు వస్తుంది? ఈ 4 కోట్ల ప్రజలకు కావాల్సిన ప్రజా పరిపాలన చేయాలంటే ఉద్యోగస్తులు ఉండాల్సిందే. మీరు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు మానవతరాయ్ అన్న చెప్పిండు, బిస్వాల్ కమిటీ ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని ఖాళీలను ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చుకున్న ఉద్యోగాలు. అసలు ఉద్యోగాలను కల్పించే శక్తి తెలంగాణ స్టేట్ కు ఉంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 5 సంవత్సరాలు అంటే 15 లక్షల కోట్లు ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది. ఇక్కడ ఖనిజ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, ఎకో టూరిజం ఉంది, ఎన్నో రకాల జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవాళ గవర్నమెంట్ రంగంలోనే అందరు కల్పించలేదు కదా, ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ 34 లక్షల మంది ఉంటే 3 లక్షలు భర్తీ సరిపోదు కదా. మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మీరు ఏమంటున్నా, ప్రచ్ఛన్న నిరుద్యోగము, పరోక్ష నిరుద్యోగం. ఇక్కడ తెలంగాణలో ఉన్న సహజ వనరులు, మానవ వనరులకు లింక్ చేయాలంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాడు. అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో వాళ్ళకి ఉపాధి కల్పించండి. అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేరు ఏ ప్రభుత్వం కూడా. అది అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. కానీ ఇక్కడ ఎకో టూరిజం ఉంది, మిల్లెట్స్ ఉన్నాయి, ఈ ఖనిజ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. వీటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కనుక క్రియేట్ చేయగలిగితే ఉపాధి కల్పనలు, లైవ్లీహుడ్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఖచ్చితంగా నేను కోదండ రామ్ గారిని, ఆకునూరి మురళి గారిని అడుగుతున్నా. ఆకునూరి మురళి గారు జాబ్ క్యాలెండర్ నేనే ప్రకటించిన, ఇక్కడ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేస్తా అని మా అందరితో పాటు కలిసి ఇదే నిరుద్యోగులు ఆకునూరి మురళి గారిని, నన్ను, కోదండ రామ్ గారిని సన్మానం చేశారు. మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారికి చెప్పొద్దు? ఇలా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా తెలంగాణ సమాజానికి పెద్ద మనిషిగా ఉన్న కోదండ రామ్ గారు నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతుంటే, నిరుద్యోగులు రోడ్లకి లాఠీ దెబ్బలు తింటుంటే మీరు ఎందుకు ముఖ్యమంత్రితో మాట్లాడరు? ఇప్పుడు మా మానవతారాయ్ మేమంతా ఉద్యమాల్లో పనిచేసినాం. మాకన్నా ఏజ్ లో పెద్ద ఉన్నోళ్ళు కదా, మీరు సామాజిక బాధ్యత తీసుకోవాలి కదా. ఇలా నిరుద్యోగులకు దిక్కు లేకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి అమ్మాయిలను అర్ధరాత్రి ఎత్తుకపోయారు. 3 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి అన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని ఎత్తుకుంటాం. మిమ్మల్ని నమ్ముకోనే కదా కేసీఆర్ ఆగం చేసిండనే మిమ్మల్ని తీసుకొస్తే మీరు కనీసం చర్చలకు కూడా పిలవకపోతే ఇదేం ప్రజాపాలన అవుతుంది? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? మళ్ళీ మాట్లాడతాం. ఇందిరా నాయక్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు చాలా నెలల నుంచి గ్రూప్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా,